నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ మేనియా ఛానల్. ఎస్టర్డే నాకు ఒక కామెంట్ వచ్చింది. ఏంటంటే హౌ టు డెవలప్ ద హోటల్స్ అని చెప్పేసి ఒక అతను పెట్టాడు. హౌ టు డెవలప్ ద హోటల్స్ అంటే ఇది ఇక్కడ 2 ways వస్తాయి. ఏంటంటే ఒకటి కైండ్ ఆఫ్ స్టేయింగ్ వస్తుంది అండ్ ఫుడ్ సిట్టింగ్ వస్తుంది. కానీ మీరు క్లియర్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఎక్కడ పెట్టారు, లొకేషన్ ఏంటి, నెక్స్ట్ ఇన్సైడ్ ద రోడ్ ఉందా అండ్ అవుట్ సైడ్లో ఏమైనా ఉందా, ఎలా ఉందనేది నాకు క్లారిటీ ఇస్తే దాన్ని ఎలా డెవలప్ చేయాలనేది నేను ఫుల్ఫిల్గా చెప్పగలుగుతాను. ఓకే, వాట్ ఎవర్, దట్స్ ఫైన్ ఫర్ మీ. ఓకే, ప్లీజ్ ఫాలో ఆఫ్ ఫుడ్ మేనియా ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్, ఫాలో ఇట్. ఓకే, సో మీకు నా వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే మనం ఎలా డెవలప్ చేద్దాం అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. ఓకేనా, ఒక 4 స్ట్రాటజీస్ ఉంటాయండి. 4 స్ట్రాటజీస్ని మీరు కరెక్ట్గా ఫాలో అవుతే ఫుడ్ హోటల్స్, రెస్టారెంట్స్ ఏదైనా కానీ ప్రాపర్గా మనం డెవలప్ చేయొచ్చు. ఓకేనా, ఒకటి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మార్కెటింగ్ స్ట్రాటజీ చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక బ్రాండింగ్ని డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టాఫ్ రిక్రూటింగ్ ఎలా చేయాలనేది చూసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి HTQQ అనే ఒక ఫాలో ఉంటుంది. ఒకటి ఏంటంటే హైజెనిక్గా పెట్టాలా, టేస్ట్ ఇవ్వాలా, క్వాలిటీ ఇవ్వాలా, క్వాంటిటీ ఇవ్వాలా. ఈ 4 ఆప్షన్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే మీ హోటల్ డెవలప్ చేయడానికి చాలా చాలా ఈజీ. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హోటల్ డెవలప్ చేయడానికి మీకు ఆల్రెడీ ఏంటంటే డాక్యుమెంటేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా తీసుకున్నారనుకుంటున్నాను. లేదు అని అంటే మనకు చాలా టెక్నిక్గా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. లైక్ కైండ్ ఆఫ్ మున్సిపాలిటీ నుంచి కానీ అండ్ సమ్ అదర్ SOTs కానీ వాళ్ళు రైట్ చేయడం, వాళ్ళు వీళ్ళని చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తాం. సో అవన్నీ కాకుండా జాగ్రత్తగా దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్స్, ప్రాపర్ లైసెన్స్ అనేది తీసుకోండి. ఓకేనా, ఇక్కడ ఎలా డెవలప్ చేయాలనేది క్లియర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే మీకు వచ్చే కస్టమరు రాగానే, ఒక కస్టమర్ ఎప్పుడైనా ఒక హోటల్కి కానీ ఒక రెస్టారెంట్కి కానీ ఎక్కడైనా కానీ పోయినప్పుడు ఒక 10 to 20 secondsలో ఆ కస్టమర్ ఏంటంటే మన ఈజీగా చెప్పేస్తాడు ఎదర్ వీ కెన్ స్టే ఆర్ నాట్ అనేది. అలా ఉండాలి, యాంబియన్స్ బాగుండాలి, మీ యాటిట్యూడ్ బాగుండాలి, మీ కాన్ఫిడెంట్ లెవెల్ బాగుండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే రిక్రూట్ చేసుకుంటున్నారో స్టాఫ్ని, ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది కూడా ప్రాపర్గా, ఒక యూనిఫామ్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. మంచి మాస్క్, మంచి లుక్, ఒక డ్రెస్సింగ్ కానీ, షూస్, అట్మాస్ఫియరు, యాంబియన్స్, యాటిట్యూడు, ఒక కాన్ఫిడెంట్ లెవెల్ ఇవన్నీ ఉన్నాయంటే ఆ వచ్చే కస్టమర్కి 100% మీ దాంట్లోనే స్టే చేస్తాడు, మీకన్నే తింటాడు. ఓకే, వన్స్ వచ్చాడు, స్టే చేశాడు. ఓకేనా, చేసేటప్పుడు కూడా కస్టమర్ని ఎప్పుడైనా కానీ ఇంప్రెస్ చేయకండి. ఓకేనా, కాన్ఫిడెంట్గా, ట్రస్ట్గా అలా మీరు చెప్తే ఇంప్రెస్ అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఒక ప్రోడక్ట్ గురించి కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. కాన్ఫిడెంట్గా మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ గురించి ట్రస్ట్ చూపించండి వాళ్ళ కస్టమర్కి. ఇమ్మీడియట్గా ఆ కస్టమర్ ఏంటంటే మనకి ఇంప్రెస్ అవ్వడం అవసరం లేదు, అతనే మనల్ని ఇంప్రెస్ చేస్తారు నాకు కావాలి అనేది. ఓకేనా, వన్స్ అయిపోయిన తర్వాత ఏదర్ ఓనర్ అయితే ఉన్నారో, ఎవరైతే హోటల్ కానీ రెస్టారెంట్ ఓనర్స్ కానీ ఎప్పుడైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచే స్టార్ట్ చేయాలి. ఓకే, ఎలా చేయాలంటే ఇప్పుడు మీరు ఓనర్ అని చెప్పేసి 100 మందిని రిక్రూట్ చేయకండి. ఓకే, యూ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వన్ సేల్స్ మ్యాన్, యూ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వన్ చెఫ్, యూ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద వర్కర్. ఓకే, మీరు సేల్స్మెన్గా ఒక కస్టమర్ దగ్గరికి మెనూ కార్డు తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళేసి అతన్ని చెప్పండి, సార్ మా ప్రోడక్ట్ ఇలా ఉంటుంది, బాగుంటుంది, మా చెఫ్ ఇలా చేస్తాడు, మీరు ఒకసారి టేస్ట్ చేయండి. ఓకే, టేస్ట్ చేసిన తర్వాతనే మనీ పే చేయండి అని చెప్పండి. టేస్ట్ చేసిన తర్వాత బిల్లు తీసుకుపోయి ఒకసారి చూపించండి. చూపించిన తర్వాత ఏదైతే బిల్లు అయితే అతను పెడుతున్నారో దాని వెనుక కూడా ఒక షీట్ పెట్టండి. దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్ షీట్. అందులో కస్టమర్ ఇన్ఫర్మేషన్ మొత్తం రాయండి, ఈవెన్ డేట్ ఆఫ్ బర్త్తో సహా రాయండి. ఓకేనా, రాసిన తర్వాత ఏమవుతుందని అంటే అతను ఏదో ఒక సజెషన్ అన్నో ఫీడ్బ్యాక్ సంథింగ్ ఏదో ఇస్తాడు కదా. ఇచ్చిన రోజు, ఆ రోజు ఎగ్జాంపుల్ ఎవరిదో ఒకరిది 15 July 1980 ఉందనుకోండి. ఆ రోజు డేట్ ఆఫ్ బర్త్ 15 July అని వచ్చింది కదా. ఆ రోజుకల్లా ఎవరైతే సజెషన్ ఇచ్చారో, ఎవరైతే ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారో, ఆ July 15th కల్లా ఆ సజెషన్ని, ఫీడ్బ్యాక్ ఫుల్ఫిల్ చేసి ఆ కస్టమర్కి కాల్ చేయండి. కస్టమర్కి కాల్ చేసేసి, సార్ మీరు ఇచ్చిన ఐడియా చాలా బాగా నాకు నచ్చింది, నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశానని చెప్పండి. 100% కస్టమర్ అనేది ఇంప్రెస్ అవుతాడు. ఇంప్రెస్ అవ్వడమే కాదు, అతను 100 మందికి మీ హోటల్ని రిఫరెన్స్ చేస్తారు.
అండ్ హోటల్ని రిఫర్ చేయడం కాకుండా అతను సోషల్ మీడియాలో కూడా మీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 100% దిస్ ఇస్ ద వన్ వర్తబుల్ అండ్ వర్క్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ప్రాపర్గా చేయండి. తర్వాత ఒక ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టారు కదా, ఎగ్జాంపుల్ ఆ ఏజ్కి ఆ డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఆయన 40 రూపీస్ ఉందని, సారీ 40 ఇయర్స్ ఉందనుకోండి, దాంట్లో 50% డిస్కౌంట్ ఇవ్వండి ఆ పర్సన్కి. 20% అనమాట. 40 ఇయర్స్ ఉంటే 20% డిస్కౌంట్ ఇవ్వండి. అలానే ఎగ్జాక్ట్లీ ఒక 3 మంత్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఏజ్ ఆఫ్ లో 50% డిస్కౌంట్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ రోజు. ఓన్లీ ఆ పర్సన్కి, వాళ్ళ వైఫ్కి కానీ వాళ్ళ హస్బెండ్కి కానీ ఎవరికైనా. ఓకేనా, అలా ఇచ్చండి 3 మంత్స్. ఖచ్చితంగా అతను మీకు రిఫర్ చేస్తాడు హోటల్స్ని. ఈజీ ఈ మెథడ్స్ అన్నీ ఫాలో అవ్వండి. డెవలప్ అవ్వకపోతే నాకు కాల్ చేయండి, నా ఆఫీస్ని విజిట్ చేయండి. చేసినాక కూడా నేను దానికి ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు కూడా మనం ఫాలో అవుదాం. అండ్ ఇంకొక ప్లాన్ కూడా చేద్దాం. లేదు అని అంటే ట్రెడిషనల్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు హోటల్ పెట్టినరు జనవరి 1 పెట్టిరు అనుకుందాం. జనవరి 1 రోజు మంచి ఆఫర్ పెట్టండి. కైండ్ ఆఫ్ బిర్యానీ ఆఫర్లు పెట్టండి. బై 1 గెట్ 2 బై 1, లేదంటే ఒక కూల్ డ్రింక్ ఆఫరు, లేదంటే ఒక కేక్ ఫ్రీ, ఒక 10 జంబో ప్యాక్స్ తీసుకుంటే 2 కేక్స్ ఫ్రీ అని చెప్పేసి అలా ఆఫర్స్ పెట్టండి. ప్రతి ఫెస్టివల్స్ కైండ్ ఆఫ్ లైక్ సంక్రాంతి కానీ, ఉగాది కానివ్వండి, దసరా కానివ్వండి, దివాళీ కానివ్వండి, ఏ కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్ కానీ ట్రెడిషనల్గా మీరు మంచిగా ఫుడ్ని సర్వ్ చేయండి వచ్చే కస్టమర్స్కి. చేసిన తర్వాత అందరికీ ఒక లేడీనో ఒక జెంట్నో మంచి లుక్స్ బ్యూటీగా ఉన్న వాళ్ళని పెట్టేసి వాళ్ళకి చెప్పండి, సార్ మీరు ఈరోజు నా వీడియోని ఒక తీసుకొని మీ సోషల్ మీడియాలలో పోస్ట్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి ఒకసారి రిక్వెస్ట్గా మీరు హంబుల్గా చెప్పండి. మనం బిజినెస్ డెవలప్ అవ్వడానికి డౌన్ టు ఎర్త్గా ఉండాలండి. ఓకేనా, అది మాత్రం డ్యామ్ షూర్. సో నెక్స్ట్ వచ్చేసి నీకు కొన్ని ఐడియాస్ చెప్తాను. ఓకేనా, ఇవన్నీ మనం ఫాలో అవ్వాల్సినవి. ఓకేనా, చిన్న చిన్న టాపిక్స్ ఇవన్నీ ఫాలో అవుతే 100% డెవలప్ అవుతుంది. ఇంకా కూడా అవ్వకపోతే ఓకేనా, నేను ఒక ఐడియా ఇస్తాను, బెస్ట్ ఐడియా. 100% మీరు గుర్తుపెట్టుకోండి. మీ హోటల్స్ కానీ, మీ రెస్టారెంట్స్ కానీ, మీ కైండ్ ఆఫ్ కర్రీ పాయింట్స్ కానీ, మీ కైండ్ ఆఫ్ ఒక సమోసా షాప్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నేను చెప్పే పాయింట్ మీరు 100% ఒక 3 మంత్స్ ఫాలో అవ్వండి. ఒకటే ఒక ఐడియా. ఎగ్జాంపుల్, మీరు ఒక అంబాసిడర్ని తీసుకుంటారు. మీరు హోటల్ పెడితే సంథింగ్ అంబాసిడర్ని తీసుకోవడం, లేదంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టడం, లేదంటే సోషల్ మీడియాలో కాస్టింగ్ ప్యాకేజ్ తీసుకోవడం, ఇవన్నీ వద్దండి. ఎగ్జాంపుల్, మీరు ఒక 50,000 పెట్టుకోండి ప్యాకేజ్ మార్కెటింగ్ కోసం. ఓకేనా, ఇప్పుడు మనకు బయట కాలేజ్ పిల్లలు ఉన్నారు కదా, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళందరినీ ఒకరోజు అమీర్పేటలో సంవేదర్ ఏరియాకి వెళ్ళేసి, ఒక కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి, నేను ఇక్కడ హోటల్స్ ఓపెన్ చేశానండి, నాకు కొంచెం మీరందరూ నాకు మార్కెటింగ్ చేయాలని వాళ్ళకి ఫర్ డే 500 రూపీస్ ఇవ్వండి. ఓకేనా, అలా 20 బాయ్స్ని 20 గర్ల్స్ ఏదో 1 డే పెట్టండి, వీక్లీ వన్స్. ఓకే, పెట్టేసి ఏం చేస్తారంటే క్రౌడ్ని క్రియేట్ చేయండి. యూజ్గా క్రౌడ్ ఉందనేది మీరు అక్కడ హోటల్ దగ్గర క్రియేట్ చేయండి. ఓకే, వాళ్ళు ఉంటున్నారా అనేది డజంట్ మ్యాటర్, బయట వాళ్ళు ఎవరు చూడరు. ఒక 20 బాయ్స్ని హోటల్స్, ఒక కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకొని, లేదంటే మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఎవరినన్నా కొంచెం క్రౌడ్ని క్రియేట్ చేయండి. ఓకే, అట్లా వన్స్ ఇన్ ఏ వీక్, వెనస్డేనో సంథింగ్, ఫ్రైడేనో ఏదో మండే, వన్స్ ఇన్ ఏ వీక్ ఆ క్రౌడ్ని క్రియేట్ చేయండి. అలా 1 మంత్ 4 days అలా చేసి దానికి ఏదేదో కాస్ట్ పెట్టేసి ప్యాకేజీలు క్రియేట్ చేసుకుని దానికి వచ్చే డబ్బుల కోసం ఇప్పుడు ఈవెన్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మీకు మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది. అలా 4 days వన్స్ ఇన్ ఏ మంత్, వన్స్ ఇన్ ఏ వీక్ చేయండి. 100% వర్త్, 100% వర్క్. ఓకేనా, థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. అండ్ కొండాపూర్లో నేను ఒకటి ఆఫీస్ పెట్టానండి. సో జస్ట్ షేర్ ద ఐడియాస్ అని చెప్పేసి మీకు అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి కూడా. కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ హోటల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ హోటల్స్ని రన్ అవ్వట్లేదు, లేదంటే మీ రెస్టారెంట్ రన్ అవ్వట్లేదు, లేదా నాకు రిక్రూట్మెంట్ ప్రాబ్లం ఉంది, లేదంటే నాకు ట్రైనింగ్ ప్రాపర్గా లేదు. సో ఏది ఐడియాస్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ జస్ట్ కాంటాక్ట్ మీ అండ్ కామెంట్ మీ. తర్వాత మీరు ఎప్పుడన్నా ఒకవేళ మీరు బేకరీ అనేది ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటే కార్పొరేట్ కంపెనీలో నాకు కాల్ చేయండి. నాకు ఒక దగ్గర నిన్న వాళ్ళు షేర్ చేశారు, ఆ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. సైన్ ఆఫ్, శ్రీధర్. బై బాయ్.